ఇందిరాగాంధీ అసోసియేషన్ ఆమెను హతమార్చినప్పుడు వేసుకున్న చీర వస్తుంది మీరు ఇక్కడ చూడొచ్చు. చూడండి, హైదరాబాద్ 8/1/1980 మంగళవారం. ఇందిరాగాంధీ సిగ్నేచర్ అయితే చూడవచ్చు. ద పర్సన్ హూ సిగ్నేచర్ అపియర్స్ బిలో వాస్ స్వార్న్ ఇన్ అట్ సెరమనీ హెల్డ్ అట్ రాష్ట్రపతి భవన్, న్యూఢిల్లీ ఆన్ ది 14th January 1980లో ఆమె ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు ఆమె సిగ్నేచర్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. హియర్ ఇందిరాగాంధీ ఫెల్ మ్యాటర్ టు ద బుల్లెట్స్ ఆఫ్ 2 assassins on 31st October 1984. సల్మాన్ ఆసిఫ్, థ్యాంక్ యూ సో మచ్. మనసుకు చాలా ప్రశాంతంగా అయితే అనిపించింది. ఈ లోటస్ టెంపుల్ ప్రపంచంలోనే అత్యధికంగా విజిట్ చేసిన రిలీజియస్ టూరిస్ట్ అట్రాక్షన్స్లో ఈ లోటస్ టెంపుల్ కూడా ఒకటన్నమాట. మేమైతే ఇంకా మాకు టైము 4 o'clock వరకు ఉంది. సో 4 o'clock వరకు ఏం చేయాలని చూస్తే మనకు రైల్వే స్టేషన్ ముందే ఢిల్లీ తిరుగుతారా అనేసి పాంప్లెట్ పట్టుకొని అక్కడే ఉంటారు. సో నేను మా అన్న వాళ్ళు కలిసి సరే 4 గంటల వరకు ఢిల్లీ తిరుగుదామనేసి అనుకున్నాము. చూడండి, ముగ్గురిపై కలిపి 1500. మా శర్మాజీ రాంబోలో గేట్ దగ్గర నుంచి మాకు బస్సు. ఇంకోటి చూసినామనుకోండి, హెచ్ఆర్టీసీ చూసాము 840 అన్నీ ఆర్డినరీ. సో ఆర్డినరీ అంత దూరం ఏం ట్రావెల్ చేస్తాంలే అనేసి ప్రైవేట్ బస్సుల జోలికి వెళ్తే తోలు తీసేస్తున్నారు. 1600 నుంచి చూపిస్తారు, కానీ ఇంకా ట్యాక్స్లు అంతా కలిపి 1800. కాశ్మీర్ గేట్ దగ్గర తనే వదిలేస్తున్నాడు. ఓకే, ప్రొసీడ్ అనేసి యాక్సెప్ట్ చేసాము. ఫ్రెండ్స్, ఫస్ట్ ప్లేస్ అయితే జంతర్ మంతర్కి తీసుకొచ్చాడు. ఇంకా జంతర్ మంతర్ గురించి, ఢిల్లీలో జంతర్ మంతర్ గురించి మీకు అందరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కదా. సో ఇక్కడైతే మనకు ధర్నాలు జరుగుతూ ఉంటాయి. దేశం నలుమూల నుంచి ఏదైనా ప్రొటెస్ట్ చేయాలనుకుంటే పీస్ఫుల్ ప్రొటెస్ట్ ఇక్కడ చేస్తారు. సో అంత టైం ఇక్కడ మనం స్కాన్ అండ్ పే డీటెయిల్స్ అన్ని మనం స్కాన్ చేస్తే డీటెయిల్స్ ఎంత పే చేయాలనేసి. జంతర్ మంతర్ అనేది 18వ శతాబ్దంలో నిర్మించబడిన స్పేస్ అబ్జర్వేటరీ. భారతదేశంలో ఇలాంటి జంతర్ మంతర్లు 5 ఉన్నాయి. ఈ అబ్జర్వేటరీ నిర్మాణం వెనుక లక్ష్యం అయితే ఖగోళ డేటాను సమీకరించడం అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఒక్కో ఎంపీకి ఒక్కో ఇల్లు. ఇది దేశంలో ఉన్న ఎంపీలందరినీ ఇక్కడ అకామిడేట్ చేస్తారు. కొందరు వాళ్ళ ఫొటోస్ ఇక్కడ పెట్టుకుంటారు. వాళ్ళు ఎవరిది ఇల్లు అని చెప్పి, ఎవరి ఇల్లు అయితే వాళ్ళు ఫోటో ఇక్కడ పెట్టుకుంటారు. అశోక రోడ్. మన తెలుగు వాళ్ళు ఎవరన్నా ఉన్నారా చూద్దాం. హైదరాబాద్ హౌస్. ఇది రైల్ భవన్, నార్థన్ రైల్వే బరోడా హౌస్, న్యూ ఢిల్లీ హౌస్ అంట. ఢిల్లీ హైకోర్ట్. ఇక్కడ ఎదురుగా ఢిల్లీ హైకోర్ట్, నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్. అంటే కోర్టులోనే ఇది ఉందన్నమాట. రోడ్స్ ఆర్ సో వైడ్. ట్రాఫిక్ ఇబ్బందులు అయితే ఏం లేవు ప్రజెంట్ మేము తిరిగే ఏరియాలో. బట్ అక్కడ రైల్వే స్టేషన్ దగ్గర మాత్రం కొద్దిగా నేరోగా అనిపించింది, ఇబ్బంది అనిపించింది. ఏంద్రా బాబు ఇలా ఉంది అనుకున్నాం, కానీ లోపలికి రాగా కొంచెం కనిపిస్తుంది ఆ రిచ్నెస్. మా కిరణ్ అయితే ఏది ఢిల్లీ ఇట్లుంది అన్నాడు రైల్వే స్టేషన్ చూడగానే. ఇప్పుడు ఏమైనా అభిప్రాయం మార్చుకున్నాడో లేదో చెప్తాను ఫ్రెండ్స్. అన్న, ఇప్పుడు ఏమైనా అభిప్రాయం మార్చుకున్నామో అదే చెప్తున్నాను. ఇప్పుడు ఎక్సలెంట్, వరస్ట్ నుంచి ఎక్సలెంట్కి వచ్చాడు. ఇంకేం చెప్తాడో చూద్దాం తర్వాత. నయా ఢిల్లీ, అసలీ ఢిల్లీ. ये नया दिल्ली का था भैया. ये नया ఢిల్లీ. అక్బర్ రోడ్, మాన్సింగ్ రోడ్ అన్నేమో ఇక్కడిక్కడే తిప్పుతా అన్నాడు. చూడాలా. అమరా శర్మాజీ. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము ఇండియా గేట్ దగ్గరకు వచ్చాము. జంతర్ మంతర్ తర్వాత నెక్స్ట్ డెస్టినేషన్ ఇండియా గేట్. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే శర్మాజీ మమ్మల్ని ఇండియా గేట్ దగ్గరికి తీసుకొచ్చాడు. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు కూడా ఫస్ట్ నా వీడియోస్ కూడా ఢిల్లీకి సంబంధించినవే పెట్టాను. ఒక డెడికేటెడ్ వీడియో చేశాను అనమాట ఇండియా గేట్ గురించి. మీకు పైన ఐకార్డ్స్లో లింక్ ఇస్తాను. అలాగే రాష్ట్రపతి భవన్, దానిలో అపురూపమైన వస్తువులు ఉన్నాయి. దేశ విదేశాల వాళ్ళు
మన దేశాధ్యక్షునికి ఏవైతే గిఫ్ట్స్ అపురూపమైన వస్తువులు గిఫ్ట్స్గా ఇచ్చారు కదా అవన్నీ కూడా ఆ మ్యూజియంలో భద్రపరచడం జరిగింది. మీకు ఆ లింక్ కూడా ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు రాష్ట్రపతి భవన్ మ్యూజియం అయితే తప్పకుండా చూడండి. రాష్ట్రపతి భవన్ చూడాలంటే మనం వెబ్సైట్లోకి వెళ్ళి ముందే టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఇక్కడ చూస్తున్నది కింగ్స్ వే. బ్రిటిష్ కాలంలో దీన్ని కింగ్స్ వే అనేవాళ్ళు. తర్వాత మన వాళ్ళు వచ్చినప్పుడు దీన్ని రాజ్పథ్ అనేవాళ్ళు. రాజ్పథ్ అంటే మీకు తెలిసిందే కదా, రాష్ట్రపతి భవన్ నుంచి మనకు ఇండియా గేట్ వరకు ఉన్న ఈ దారినే రాజ్పథ్ అంటారు. తర్వాత మోడీ గవర్నమెంట్ పీరియడ్లో దీన్ని కర్తవ్య పథ్గా నామకరణం చేశారనమాట. అండ్ అలాగే అక్కడ నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్టాచ్యూ కూడా ఉంది. ఇంతకుముందు బ్రిటిష్ అతను ఉండేది. వలసవాద మనస్తత్వం యొక్క ఏ జాడనైనా తొలగించాలనే సంకల్పంతో మోడీ గవర్నమెంట్ ఈ రాజ్పథ్ని కర్తవ్య పథ్గాను ఇండియా గేట్ దగ్గర ఉన్న కింగ్ జార్జ్ 4 విగ్రహ స్థానంలో సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సో ఇది మొత్తం 3.5 కిలోమీటర్స్ ఉంటుంది రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ ఈ మధ్య డిస్టెన్స్. మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది, రిపబ్లిక్ డే రోజు ఇక్కడ మన సైనిక బలగాల ఆయుధ ప్రదర్శన జరుగుతుంది. శత్రువుల గుండెలు జలధరించే ప్రదర్శన అన్నమాట అది. సో మన దేశ సైనిక శక్తి ప్రపంచానికి తెలియజేసే వేదిక అన్నమాట ఇదే కర్తవ్య పథ్. దేశం గురించి మన సైనికుల గురించి చెప్తుంటే ఉత్తేజమే ఉత్సాహమే వేరు ఫ్రెండ్స్. కర్తవ్య పథ్ మీరు అక్కడ గమనించండి. మనము గేట్ దగ్గరికి వెళ్ళే లోపల దాదాపు అక్కడ ఒక రోడ్డు చూడ, ఆ రోడ్డు దాటి అక్కడికి వెళ్ళాలి. సో ఇక్కడ ఒక రోడ్డు ఉంది స్ట్రైట్, అక్కడ కార్స్ కనిపిస్తున్నాయా అక్కడ. సో ఇలా మనము క్రాస్ చేసి వెళ్ళకుండా అక్కడ కనిపిస్తున్నాయి అన్ని అండర్ పాస్లు. ఈ రోడ్ కన్నా అన్ని అండర్ పాస్లు ఉన్నాయి. ఈ డీటెయిల్స్ మొత్తం కూడా నేను ఆ ప్రీవియస్ వీడియోలో పెట్టాను. నైట్ టైం కూడా ఈ ఏరియా సూపర్గా ఉంటుంది. అండ్ సో ఇది నాది సెకండ్ విజిట్ అనమాట ఢిల్లీకి, ఈ ఇండియా గేట్ దగ్గరకు. ఇది అక్బర్ రోడ్డు. మన దేశంలోని పవర్ఫుల్ వ్యక్తులంతా ఇక్కడే ఉంటారు. ये राहुल गांधी बंगला, ये जो गाड़ी खड़ी है राहुल गांधी, ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది ఇది राहुल गांधी, ये राहुल गांधी का और ये सोनिया गांधी, ये फोटो लगी है सोनिया गांधी, ये सोनिया गांधी, ये सोनिया गांधी, సోనియా గాంధీ వాళ్ళ హౌస్ ఇది. ఇక్కడ నితిన్ గడ్కరీ నా ఫేవరెట్ పొలిటీషియన్. ఎస్, నితిన్ గడ్కరీ. ఈయన చాలా మంచిగా పనులు చేస్తున్నారు. అండ్ నా ఆశయం 2025 ఎండింగ్ లోపల భారతదేశంలో ఏ చిన్న గుంత ఉన్న రోడ్డు కూడా ఉండకూడదు. చేస్తాడో చేయడో తర్వాత, బట్ ఆశయం గొప్పది కదా. బాంబే నుంచి గోవా ఒక కొత్త రోడ్ నిర్మించాడు, ఎక్స్ప్రెస్ హైవే, చాలా పనులు అయితే చేశాడు. ఇంకొకటి ముఖ్యమైన చెప్పుకోవాల్సింది హైడ్రోజన్ వెహికల్స్ ఇంట్రడ్యూస్ చేసింది ఢిల్లీలో ఆయనే. సో ఆయన ఇనిషియేట్ తీసుకొని ఇంట్రడ్యూస్ చేశాడు కాబట్టి, సో ఈ విధంగా నాకు ఆయన అంటే కొద్దిగా స్పెషల్ ఇంట్రెస్ట్ అనమాట, అభిమానం. అండ్ వన్ మోర్ థింగ్, నితిన్ గడ్కరీ అంటే ప్రత్యేకంగా ఇంకోటి చెప్పాల్సింది, ఎథినాల్ గురించి స్పెషల్గా ఆయన ఫోకస్ చేస్తున్నారు. మనకు పార్లమెంట్ కూడా ఆయన ఎథినాల్ వెహికల్లోనే వస్తున్నారు. ఎథినాల్ గురించి ఈ మధ్య మీరు బాగా వినింటారు. ఇంధనానికి ప్రత్యామ్నాయంగా మన భారతదేశం ఎక్కువ డాలర్స్ స్పెండ్ చేస్తుంది కదా, దాని నుంచి మనం బయటపడాలన్న ఉద్దేశంతో ఎన్నెన్నో ప్రయోగాలు చేస్తున్నారు. ఆ ప్రయోగాల్లో ఫలితంగానే ఈ ఎథనాల్ ఇప్పుడు కూడా టొయోటా వాళ్ళ ఎథనాల్ వెహికల్ యూజ్ చేస్తున్నాడు. సైడ్ ఎయిర్ ఫోర్స్ ది మెయిన్ ఆఫీసు ఎదురుగా చూస్తున్నారు కదా, రాష్ట్రపతి భవన్, ద ప్రైడ్ ఆఫ్ అవర్ ఇండియా. उपराष्ट्रपति भवन, పక్కన ఉపరాష్ట్రపతి భవన్. पार्लियामेंट सामने, पुराना पार्लियामेंट है। हाँ, और वो नया पार्लियामेंट, नया पार्लियामेंट देखो, पुराना और नया, पुराना और नया। ये राष्ट्रपति उपराष्ट्रपति। और मोदी साहब का किधर है घर? बताएंगे अभी। ओके ओके ओके। సో ఇది సేనా భవన్, త్రివిధ దళాల కార్యాలయం ఇది. సో ఇవన్నీ కూడా జనరల్ వాళ్ళ హౌసెస్ చూడండి, ఆర్మీ హౌస్, పెద్ద పెద్ద హై ర్యాంక్లో ఉన్న వాళ్ళ హౌసెస్ ఇవి. ప్రపంచంలోనే పవర్ఫుల్ లీడర్ మోడీ హౌస్ ఇది, వరల్డ్లోనే మోస్ట్ పవర్ఫుల్. సో మనకు మోడీ నివాసానికి ఆపోజిట్గానే ఒకప్పటి ఇందిరాగాంధీ నివాసం ఇది. సో లోపలికి సెక్యూరిటీ చెక్ తర్వాత లోపలికి అయితే వచ్చేసాము. వెల్కమ్. ఇందిరాగాంధీని ఇక్కడే హతమార్చారు కదా, మెమోరియల్ ఇది.
Introduction. Indira Gandhi moved to this house soon after her father Jawaharlal death in 1964. She continued to live here as Minister of Entertainment and Broadcasting from 1960 to 1997 and again as Prime Minister from 1998 until her assassination, right? I mean, Hatamarchara in 1984. She was Prime Minister of India for 15 years. 15 సంవత్సరాలు మన దేశాన్ని ఏలారు. Collection of stones from different parts of the country. ఇందిరా గాంధీ గారి గురించి వివిధ పత్రికల్లో అప్పట్లో వచ్చిన ఆర్టికల్స్ అన్నింటినీ కూడా ఇక్కడ చక్కగా ఫ్రేమ్ చేసి అలంకరించి పెట్టడం అయితే జరిగింది. సో హియర్ మన తెలుగు చూడొచ్చు, ద బ్యూటీ ఆఫ్ అవర్ తెలుగు. చూడండి, హైదరాబాద్ 8/1/1980 మంగళవారం మన తెలుగు పత్రిక పోలింగ్ జరిగిన స్థానాలు. అప్పట్లో మన ఈనాడు న్యూస్ పేపర్. సో వివిధ పత్రికల్లో వచ్చిన ఆర్టికల్స్ అన్నింటినీ కూడా చక్కగా ఫ్రేమ్ చేసి పెట్టడం అయితే జరిగింది ఇక్కడ. Indira Gandhi signature అయితే చూడవచ్చు. The person whose signature appears below was sworn in at a ceremony held at Rashtrapati Bhavan, New Delhi on the 14th January 1980లో ఆమె ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు ఆమె సిగ్నేచర్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. The persons whose signature appears below was sworn in at a ceremony held at Rashtrapati Bhavan, New Delhi on the 10th January 1980. Prime Minister, Cabinet Ministers వాళ్ళ సిగ్నేచర్స్ అయితే ఇవన్నీ కూడా మన చరిత్రను, మన గత వైభవాన్ని తెలిపే సాక్ష్యాలు లాంటివి. వీటిని ప్రిజర్వ్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. భావితరాలకు మన చరిత్రను తెలియజేయడంలో ఇవి చాలా ముఖ్య పాత్ర, ముఖ్య భూమిక పోషిస్తాయడంలో ఎటువంటి సందేహం లేదు. బంగ్లాదేశ్ ఫ్రీడమ్ హానర్, కృతజ్ఞత లేని దేశం ఏదైనా ఉందంటే బంగ్లాదేశ్. సో ఇందిరాగాంధీ అసాసినేషన్, ఆమెను హతమార్చినప్పుడు వేసుకున్న చీర అండ్ వస్తువులు మీరు ఇక్కడ చూడొచ్చు. ప్రాణం పంచే బంధాలే తెంచే పట్టుదల. ఫ్రెండ్స్, ఎక్కడికి వెళ్ళినా మన తెలుగు వాళ్ళు కనిపిస్తే ఆ ఆప్యాయత వేరు. చూడండి, వాళ్ళే మాట్లాడుతుంటే ఏంటని అడిగారు. ఆనందం వేరు. యూట్యూబర్కి ఎందుకంటే ఏం కావాల్సింది, సే హాయ్, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి మేడం. థ్యాంక్ యూ సో మచ్. వైజాగ్ మీరు సేమ్ బ్రదర్ సల్మా, ఆసిఫ్. ఓ సల్మా అండ్ ఆసిఫ్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇందిరాగాంధీ వాడిన ది ఆబ్జెక్ట్స్ ఆర్ డిస్ప్లే ఫార్మ్ మేనేజ్మెంట్ పార్ట్ ఆఫ్ వన్. ఆమె రొటీన్గా వాడే వస్తువులు, ఆమె డైలీ లైఫ్లో వాడిన వస్తువులు చూడొచ్చు. అండ్ అలాగే ఆమె చదువుకున్నప్పుడు వాడిన వస్తువులు కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఇవంతా ట్రెజర్స్ అనమాట. ఇందిరా ప్రియదర్శన్ బోర్న్ ఆన్ November 1997 అలహాబాద్ అని చిన్ననాటి ఫోటో చూడొచ్చు మీరు. సో దీస్ ఆల్ ఆర్ ఫ్రమ్ హర్ స్కూల్ డేస్. ది వరల్డ్ వాజ్ యూనివర్సిటీ. ఓకే, బాక్స్ కార్వ్డ్ బై ఫిరోజ్ ఫర్ ఇందిరా. వావ్, ఫిరోజ్ గారు ఇందిరా కోసం తయారు చేసిన బాక్స్ అన్నమాట. సో అండ్ హియర్ ఇజ్బెల్ ఆఫ్ వాట్ ఆఫ్ డిప్లొమసీ, గవర్నమెంట్ ఆఫ్ ఇటలీ వాళ్ళు. సో ఇక్కడ చాలా విషయాలు తెలుసుకోవాలంటే చాలా టైం స్పెండ్ చేసి ఆయన గురించి పూర్తిగా తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంది. సో ఇక్కడేదో కొన్ని అరుదైన అపూర్వమైన వస్తువులు ఉన్నాయి. ఇవి కూడా ఒక్కసారి చూద్దాం. మెరిసిపోతున్నాయి తగదగదగా అనేసి విలువైన వస్తువులు. సో గవర్నమెంట్ ఆఫ్ ఖాతర్ వాళ్ళు ప్రజెంట్ చేసింది. వాళ్ళకు బంగారం, వజ్రాలు అంటే బఠానీలతో సమానం. బంగారం అనుకున్నారా, ఇనుము అనుకున్నారా? ఇంకా కింగ్ ఆఫ్ భూటాన్. సో ఇందిరాగాంధీ గారికి ఇవన్నీ కూడా వివిధ దేశాల వాళ్ళు ప్రజెంట్ చేసిన అతి విలువైన వస్తువులు అన్నమాట. మొత్తం ఆర్టికల్ చూడండి. దీస్ లెటర్స్ రష్యన్ పేజ్లో వచ్చిన ఆర్టికల్స్. అని ఇందిరాగాంధీ గురించి కానీ అయితే లేదు. వాట్ ఎవర్ ఇండియా సోవియట్ రిలేషన్స్ సోన్ ఇన్ స్పేస్. ఓకే, మన బంధం అప్పటి నుంచే ఉంది, ఇండియా రష్యా బంధం అనేది. ఈ 1984 స్టడీ. ఇందిరాగాంధీ గారి స్టడీ రూమ్ అనమాట. నేను చూస్తున్నా కదా ఇక్కడ చాలా ఆమె ఇక్కడ దీన్ని బట్టే అర్థమవుతుంది ఆమె పుస్తకాల పురుగని. వావ్,
చూడండి ఎన్ని బుక్స్. సో ఇవన్నీ కూడా మనల్ని చరిత్రలోకి తీసుకెళ్తాయి. మనుషులు లేకపోయినా ఆ వస్తువులు మనల్ని చరిత్రని మన ముందు సజీవ సాక్ష్యాలుగా నిలిపేవి ఇవన్నీ కూడా. సో రాజీవ్ గాంధీ సంబంధించిన ఫోటోస్ అన్ని ఆయన ఎప్పుడు పుట్టారు అంటుంది 1944 ఇన్ బాంబే. ఆయనకు సంబంధించిన ఫోటోస్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ సో ఇక్కడైతే మనము సోనియా అండ్ రాజీవ్ గాంధీని చూడొచ్చు. ఐ మెట్ సోనియా ఫర్ ది ఫస్ట్ టైం కేంబ్రిడ్జ్లో కలిశారంట. రాజీవ్ గారు టూల్ బాక్స్ ఫర్ మెనీ ఇయర్స్ అండ్ రేడియో అసెంబుల్డ్ బై రాజీవ్, అసెంబుల్ చేసిన రేడియో చూడొచ్చు. అండ్ రాజీవ్ గాంధీ టెలిగ్రాఫ్ అండ్ టెలిగ్రాఫ్ సంబంధించిన లైసెన్స్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ స్వీట్ బ్లూ ద వెయిన్ స్వీట్ ఫర్ ద రివర్ బై ద హెర్బ్స్ ది స్వీట్ వర్స్. అండ్ సోనియా గారు ఫోటో ఇక్కడ చూడొచ్చు మనం. సరే పదండి ముందుకెళ్దాం. అండ్ ఇదేంటంటే పైలట్స్ లైసెన్స్, క్యాప్, వింగ్స్, లుక్ బ్యాక్ ఫ్రమ్ రాజీవ్ డేస్ ఎస్ పైలట్ అండ్ ఇండియన్ ఎయిర్లైన్స్ కార్పొరేషన్. సో పైలట్గా ఉన్నప్పుడు ఆయనకు సంబంధించిన వస్తువులు. సో రాజీవ్ గారు రెగ్యులర్ వాడే ఖాదీ కుర్తా అండ్ అంగవస్త్ర రాజీవ్ ఆఫ్ అండ్ ఓర్. ఆయన మామూలుగా వాడే కుర్తా అండ్ అంగవస్త్రం అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ రాజూస్ కంప్యూటర్ విచ్ హీ ఫ్రీక్వెంట్లీ యూజ్, అప్పట్లో ఆయన వాడిన కంప్యూటర్. అండ్ గివెన్ బై పీపుల్ టు రాజీవ్ గాంధీ డ్యూరింగ్ హిస్ టూర్స్ ఆఫ్ ద కంట్రీ. ఆయన విదేశాలు ఆయనకి ఇచ్చిన వస్తువులు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. రాజీవ్ గాంధీ టర్కిష్ 50th యానివర్సరీ ఆఫ్ దండి సాల్ట్ మార్చ్ 1988 దండి సాల్ట్ మార్చ్ ఆయన యూజ్ చేసిన షాల్ అన్నీ కూడా ఒక్కొక్క ఫోటో వెనకాల ఒక్కొక్క చరిత్ర. రాజీవ్ ట్రావెలింగ్ బ్యాగ్ విచ్ హీ క్యారీడ్ ఆన్ హిస్ లాస్ట్ ఎలక్షన్ క్యాంపెయిన్ 1991లో ఆయన చివరిసారిగా క్యారీ చేసిన వస్తువులు ఎలక్షన్ క్యాంపెయిన్, అదే ఆయనకు లాస్ట్ ఎలక్షన్ క్యాంపెయిన్. అండ్ నేషనల్ బ్యాంక్ కూడా ఆయన నేత్రదానం చేయడం అయితే జరిగింది. రాజీవ్ గాంధీ గారు బాంబ్ బ్లాస్ట్లో మరణించిన తర్వాత ఆయన అవశేషాలు పైజామా అండ్ కింద మీరు సాక్స్ అండ్ ఆయన షూస్ చూడొచ్చు. బెడ్రూమ్ చూడొచ్చు. ఇందిరాగాంధీ వుడ్ వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అంటూ హర్ విజిట్లో 15 నిమిషాల పాటు ఎక్సర్సైజ్ చేసేది. అండ్ బ్రేక్ఫాస్ట్ వరకు న్యూస్ పేపర్స్ కావచ్చు అండ్ వేరే డాక్యుమెంట్స్ కావచ్చు, ముఖ్యమైన విషయాల గురించి అంతా ఆ రోజు సంబంధించిన అంతా వర్కౌట్ చేసేదంట. బెడ్రూమ్. సో మన దేశం నుంచి వివిధ ప్రాంతాల నుంచి వస్తారు కదా ఇందిరాగాంధీ గారిని కలిసి. సో వాళ్ళ మత విశ్వాసాల ప్రకారం వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చిన వస్తువులు అంతా మనం ఇక్కడ తీసుకోవచ్చు. భగవద్గీత అంటే వివిధ మతాలు, హోలీ బైబిల్, తర్వాత గురు గ్రంథ్ సాహిబ్కి సంబంధించిన. సో ఇటువంటి మత విశ్వాసాలకు సంబంధించిన తీసుకొని ఇక్కడ భద్రంగా భద్రపరిచారనమాట. ఆ తర్వాత డ్రాయింగ్ రూమ్ ఇది. సో ఇది డైనింగ్ రూమ్. రవీంద్రనాథ్ ఠాగూర్ షో. మీరు ఇందిరాగాంధీని చూడొచ్చు అక్కడ. ద వే టు ద ప్లేస్ ఆఫ్ మ్యాట్రీడమ్. Every week the Indira Gandhi would walk from her home to 1 Akbar Road where she would meet hundreds of people from all the corners of India and from all the walks of life. On the morning of 31st October 1984 at around 9:15 she followed her usual routine. An interview by Irish television was scheduled to take place there. సో ఆమె చివరిగా నడిచిన ఆ నడకను చూడండి, ఆ వాక్ని ఇక్కడ ఇలా. ది లాస్ట్ ఫ్యూ మీటర్స్ ఆఫ్ ఇందిరా గాంధీస్ వాక్ హ్యావ్ బీన్ కవర్డ్ విత్ క్రిస్టల్ సజెస్టింగ్ ఎ రివర్ ఇన్ ఫ్లో. ఎ షీట్ ఆఫ్ క్లియర్ గ్లాస్ మార్క్స్ ద స్పాట్ వేర్ షీ ఫెల్. ఇందిరా గాంధీ వాజ్ అసాసినేటెడ్ ఆన్ October 31st, 1984. Towards First Akbar Road along with the path to your left presently covered by crystal glass. Okay.
ఆ క్రిస్టల్ గ్లాస్తో ఏదైతే కవర్ చేశారో చూడండి, అలా వెళ్ళారనమాట. గేట్ అండ్ సెంట్రీ పోస్ట్. షీ వాస్ ఫైర్డ్ అపాన్ బై 2 సెక్యూరిటీ పర్సనల్ అట్ 9:20 in the morning. షీ ఫెల్ మ్యాటరల్ అమరత్వాన్ని పొందారు అనేసి ఇక్కడ రాయడం అయితే జరిగింది. సో అక్కడ క్రిస్టల్ గ్లాస్ ఏదైతే కవర్ చేస్తే ఆమె అలాగా వచ్చి ఈ పోస్ట్ దగ్గరికి వచ్చినప్పుడు ఫైర్ అయితే జరిగిందంట. సో ఎవరికి అలో అయితే చేయలేదు. ఆమె నడిచిన ఆ దారిని అలాగా కవర్ చేస్తూ చరిత్రకు సాక్ష్యంగా పెట్టారనమాట. సో అక్కడ అందరూ వస్తున్నారు కదా, అక్కడ నుంచి ఆమె ఎలాగ వచ్చింది మనం చూసాం అక్కడి నుంచి. సో ఇక్కడ అంట ఆమె, హియర్ ఇందిరాగాంధీ ఫెల్ మ్యాట్రైర్ టు ద బుల్లెట్స్ ఆఫ్ 2 assassins on 31st October 1984. If I die violent death as soon fear and few were plotting, I knew the violence will be in the true and. సో ఆమె చనిపోయేటప్పుడు ఈ వాక్యాలు అనడం అయితే జరిగింది అన్నట్లు ఇక్కడ మెన్షన్ చేశారు. ఆమె చనిపోయిన తర్వాత ఆమె చేతిలో కొన్ని పేపర్స్లో ఈ వాక్యాలు అయితే రాయడం అన్నారు. హింస వద్దు, నేను చనిపోయినా కూడా అన్నట్లు అనమాట. సింపుల్గా మన లాంగ్వేజ్లో చెప్పుకోవాలంటే హింస వద్దు అని చెప్తేనే ఆగిపోతుందా. సో ఇక్కడ ఇక ఎగ్జిట్ వేలాయ. ఏంద్రా బాబు మరి ఇంత తక్కువ ఉంది ట్రాఫిక్ అనుకుంటానే ఉన్నాడు. డౌట్ కొడుతుంది. అన్నేమో ఈ రోజు ఇలాగ ఉంటుందని అంటే అన్నాడు. ఇప్పుడు అంటున్నాడు ఈరోజు చుట్టూ ఇంకా దిన్హై అనేసి మహావీర్ జయంతి రోజు 10th April. దట్స్ వై మీకు రోడ్స్ అన్ని కూడా అంత ట్రాఫిక్ లేకుండా కనిపిస్తున్నాయి అనమాట. అంత డ్రైగా కనిపిస్తున్నాయి రోడ్స్ అంతా. సిటీలో ఏంటి ట్రాఫిక్ తక్కువ ఉండడం మీద నేను అనుకున్నాను. రఘునందన రఘువర సేవన రఘుపతి ఛాయన. ఇన్ఫర్మేషన్ సెంటర్ రైట్. మొత్తం ఈ లోటస్ టెంపుల్ అనేది 26 ఎకరాల విస్తీర్ణంలో అయితే ఉంది. గార్డెన్, టెంపుల్ చుట్టూ పాండ్స్ అయితే ఉన్నాయంట. ఇవన్నీ కూడా కలిపి 26 ఎకరాలు. ఇది ఒక సపరేట్ మతం, బెహాయ్ మతం. మీరు ఉన్నారా లేదా? బెహాయ్ వాళ్ళు కట్టారంటే ఇది. అండ్ బేసిక్గా ఈ బెహాయ్ అనేది ఇరాన్లో స్థాపించబడిన మతం 19th centuryలో. బెహాముల్లా. అండ్ వీళ్ళ కోర్ సిద్ధాంతాలు ఏంటంటే అన్ని మతాల కంటే కొంచెం భిన్నంగా ఏకత్వం, అన్ని గ్రంథాల్లోని సారాంశాన్ని గ్రహించి నాకు తెలిసినంత వరకు ఈ మతం అనేది ఇప్పుడున్న ప్రజెంట్ అన్ని మతాల ఏకత్వాన్ని, మతాల మధ్య సద్భృవ వాతావరణాన్ని కలిగి ఉండాలని కోరుకునేదంట ఈ మతం బెహాయ్. సో అండ్ మీరు చూసిన ఈ లోటస్ సింబల్ స్వచ్ఛతకు, జ్ఞానానికి సింబల్ కాబట్టి వాళ్ళు ఈ ఆకారంలో ఈ టెంపుల్ని కట్టడం అయితే జరిగింది. ఇక్కడ మనకు ఏ దేవీ దేవత విగ్రహాలు అయితే ఉండవు. పొలాలు అయితే ఉన్నాయంట చుట్టూ, టెంపుల్ చుట్టూ. 27 రేకులు ఉన్నాయి. సో లోపలికి అయితే చెప్పులు అలవలేదు. సో మనకి కదా సంచిస్తారు, దీన్ని వేసుకొని ఉంటుంది. అందరి చేతుల్లోనూ సంచి కూడా వచ్చింది, చెప్పుల సంచి. యాక్చువల్గా మనము ఇటు రావాలి, డైరెక్ట్గా క్యూ ఉంది కాబట్టి వాళ్ళు అలా పంపించారు. అక్కడ పంపించి క్యూ నుంచి సో వచ్చాము. లోపల కూర్చొని పెట్టారు సైలెంట్గా. పిన్ డ్రాప్ సైలెన్స్ అనమాట. అక్కడ ఎవరో జస్ట్ మన దగ్గర కూడా భయంకరమైన రీసౌండ్ వస్తుంది, అంత సైలెన్స్కి అయితే ఉంది. సెంట్రల్ హాల్లో దాదాపు 2500 మంది కూర్చోవచ్చు అనమాట.
ప్రార్థనలకు. సో ఇక్కడ ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేవు, ఏ రిలీజియన్ వాళ్ళైనా రావచ్చు, ఇక్కడ ప్రార్థన అండ్ ధ్యానం చేసుకోవచ్చు. అండ్ పీస్ అనే సిద్ధాంతంతో 1978లో ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ చేశారు. 1986లో కన్స్ట్రక్షన్ పూర్తయింది. అది మన జాతీయ పుష్పం లోటస్ ఆకారంలో. ఇదంతా కూడా వైట్ మార్బల్, ఇలాంటి లీవ్స్ 27 లీవ్స్ అయితే ఉన్నాయన్నమాట. అవంతా వైట్ మార్బల్, 27 లీవ్స్. ఫైనల్గా ఒక్క మాటతో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ లోటస్ టెంపుల్ ప్రపంచంలోనే అత్యధికంగా విజిట్ చేసిన రిలీజియస్ టూరిస్ట్ అట్రాక్షన్స్లో ఈ లోటస్ టెంపుల్ కూడా ఒకటనమాట. సో మేమైతే ఇప్పుడు రాజ్ఘాట్ దగ్గరికి వచ్చేసాము, గాంధీ సమాధి. సో ఇక్కడ లోపలే ఆల్మోస్ట్ అందరివి ఉన్నాయన్నమాట. ఇందిరాగాంధీది, రాజీవ్ గాంధీది, మహాత్మా గాంధీ. దీని ఫుల్ వీడియో కూడా నేను ఎప్పుడో స్టార్టింగ్లోనే చేశాను. ఇది సెకండ్ టైం నేను రావడం ఇక్కడికి. ఇప్పుడైతే మేము ఓన్లీ రాజ్ఘాట్ మాత్రం చూస్తున్నాము. అక్కడ చెకింగ్ అయిన తర్వాత లోపలికి రాగానే మనకి ఇక్కడ సమాధి ఆఫ్ సిహెచ్ చరణ్ సింగ్, కిషన్ ఘాట్ ఆయనకి. తర్వాత అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ మనం వెళ్ళాల్సింది రాజ్ఘాట్కి. సో ఫుల్ వీడియో లింక్ అయితే మీకు ఇక్కడ ఐకార్డ్స్లో ఇస్తున్నాను. మహానుభావుల సమాధులని స్టార్టింగ్లోనే చేశాను నేను. సో ఇప్పుడు మేము ఇక్కడ ఓన్లీ రాజ్ఘాట్కి వెళ్తున్నాము. అన్న వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళు ఫస్ట్ టైం రావడం, వాళ్ళు రాజ్ఘాట్ చూసుకుంటారు. ఇంకా లోపలికి వెళ్తే మాకు చాలా టైం పడుతుంది. కాశ్మీర్ గేట్కి 4:30కే రీచ్ అవ్వాలి కాబట్టి ఇప్పుడు ఆల్మోస్ట్ టైం 2 అవుతుంది. సో ఇది చూసుకొని మళ్ళీ లంచ్ చేసుకొని టైం అయిపోతుంది కాబట్టి ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ 2:30, ఇక్కడ 2:45కి అట్లా స్టార్ట్ అయ్యామనుకోండి. ఇంకా రెడ్ ఫోర్ట్ చుట్టూ ఒక రౌండ్ కొట్టుకొని ఐఎస్బిటి కాశ్మీర్ గేట్ దగ్గరికి అయితే వెళ్ళిపోవచ్చు. వెళ్తే వీరభూమి, రాజ్ఘాట్, ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో కిషన్ ఘాట్. స్ట్రైట్ లోపలితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. గార్డెన్ అంతా ఒక కొలను చాలా బాగుంటుంది. సో మీరు నా వీడియో చూడండి, ఓల్డ్ వీడియో అందులో ఉంటుంది. ఇప్పుడైతే మనం రాజ్ఘాట్ని చూడబోతున్నాం. క్లుప్తంగా ఆయన గురించి, మహాత్మా గాంధీ ఒక్కసారి మననం చేసుకుందాం. 1869 to 1948 మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ, పాపులర్లీ నోన్ యాజ్ మహాత్మా, గ్రేట్ సోల్ గాంధీ, born on Porbandar, Gujarat, 2nd October 1869 and met in Delhi 30 January 1948. సో ఆయన గురించి మొత్తం ఇక్కడ వివరించడం అయితే జరిగింది. ఫుట్వేర్ పెట్టుకోవడానికి స్టాండ్, ఫ్రీ సర్వీస్, అట్ యువర్ ఓన్ రిస్క్. లోపలికైతే వెళ్దాం. సో నైస్, చాలా పీస్ఫుల్గా ఉంది. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు వింటర్ సీజన్లో వచ్చాను. అండ్ ఆల్సో ఇక్కడ రామ్ అని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్లే అవుతుంది. సో ఇప్పుడైతే ఎండ బాగా పోస్తుంది. ఇప్పటికీ మేము దాదాపు 4 లీటర్స్ వాటర్ అయితే తాగాం, కానీ ఎండ దారుణంగా అయితే ఉంది. మహాత్మా గాంధీ సమాధి, ఆయనకు నివాళులు అర్పిద్దానండి. హే రామ్ మీరు చూడొచ్చు. ఆయన చనిపోతూ కూడా హే రామ్ అనేసి ఆయన చివరి మాటలు హే రామ్. మ్యూజిక్ ప్లే చేస్తే బాగుండేది. సో లాస్ట్ టైం ఘాట్స్ అన్ని కవర్ చేశాను, కానీ మ్యూజియం మిస్ అయింది. ఈసారి ఇది కవర్ చేయబోతున్నాను మ్యూజియం. సో ఇప్పుడు లోపలైతే మనం గాంధీ మ్యూజియంలో ఉన్నాము. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా హాలిడే రోజు వచ్చాను, బంద్. ఇప్పుడు కూడా ఈరోజు మహావీర్ జయంతి, ఈరోజు కూడా మ్యూజియం క్లోజ్. సో బ్యాక్ టు పెవిలియన్ అన్నట్లు. ఇంకా బయట నుంచి రెడ్ ఫోర్ట్ చూసుకోవాలి, ఐఎస్బిటి కాశ్మీర్ గేట్కి వెళ్ళాలంతే. రెడ్ ఫోర్ట్ బ్యాక్ సైడ్ అయితే ఉన్నాం ఇప్పుడు. ఇక్కడ నుంచి మనకు కాశ్మీరీ గేట్ 2.5 కిలోమీటర్ అయితే ఉంది. మాకు మనాలికి వెళ్ళే బస్సు 1 గంట లేటు, 5:30 కానీ ఇప్పుడే మెసేజ్ వచ్చింది. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. రేపు మనాలి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, జై హింద్.